మన వంటశాల ఫుడ్స్ అండ్ పికిల్స్ లో పచ్చడి కారం కూర కారం అసలు సూపర్ గా వెళ్తుంది. పచ్చడి కారము కన్నా కూర కారం ఎక్కువ వెళ్తుంది అనమాట. పచ్చడి కారం ఇప్పుడు అందరూ ఆల్రెడీ పచ్చడి పెట్టేసుకున్నారు కానీ కొంచెం తక్కువ వెళ్తుంది. కూర కారం మాత్రం ఒక్క రేంజ్ లో చూసుకెళ్తుంది. చాలా మంది బాగుందండి విజయ్ గారు, కారం అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అంటారు. కారం అయితే ఎర్రగా ఉంటుందండి, కానీ మరీ ఇంత థిక్ రెడ్ ఉండదు. ఎందుకంటే నేను గుంటూరు కాయలు ఎండు బ్యాడగి కాయలు కలిపాను. మొత్తం అచ్చం బ్యాడగి కాయలు అయితే చాలా ఎర్రగా ఉంటుంది. అచ్చం బ్యాడగి కాయలు కాదు, కొంచెం కలుపుతాం కదా అందుకు. అవి సగం ఇవి సగం పోస్తాం కాయలు అయితేని అందుకు. ఓకే, అలానే మరీ ఎక్కువ ఘాటుగా ఉండదు, నార్మల్గా ఉంటుందండి కారం అయితేని. ఎక్కువ ఎర్రఘాటు ఉండదు. ఈ బ్యాడగి కాయలు ఏంటంటే టేస్ట్ బాగుంటాయి, మెలికలకాయలు అయితే కారం ఘాటు తక్కువ ఉంటుంది అనమాట. అందుకని రుచి బాగుంటుంది, కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏం వస్తుంది కదండి, ఆగస్టు 31వ తారీఖు వరకును 10% ఆఫర్. పచ్చళ్ళు, పొడాలు, కారం, చింతపండు, పులిహోర మసాలా కూడా చేస్తాం కదా. పులిహోర ఫ్రీ మిక్సింగ్ అనమాట. పులిహోర ఏంటంటే మసాలా ఒకటే కాదండి, మనం రైస్ పెట్టుకుని కొంచెం ఆయిల్ కానీ పసుపు కానీ కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఆయిల్ అంటే ఎక్కువ వేసేకూడదు, ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి మీ రైస్ పెట్టుకున్న దాన్ని బట్టి. ఈ పులిహోర మిక్సింగ్ ఉంటుంది కదా, అది కొంచెం కలుపుకొని రెడీ చేసుకోవడం అంతే. అన్నీ ఉంటాయండి అందులో, చింతపండు, ఉప్పు, కారం, పులుపు అన్నీ ఉంటాయి అనమాట. ఎండుమిరపకాయలు, పోపులు అన్నీ ఉంటాయి, ఏమీ కలుపుకోక్కర్లేదు. ఓకే, ఈ ఆఫర్ని వినియోగించుకోండి. ఈ 31వ తారీఖు వరకు 10% ఆఫర్ అనమాట. ఓకే, బాయ్ బాయ్.